ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, నీ హృదయమే దేవుని ఆలయము. ప్రైజ్ ది లార్డ్. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు, వారి గాయమన్నీయు మాన్పు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు హృదయంలో భారముతో, వేదనతో, దుఃఖముతో, కన్నీటితో, ఎంతో మోయలేని బరువుతో వచ్చావా? ప్రభు మనల్ని బాగు చేసే దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నిశ్చయముగా ఆయన అంటున్నాడు, దేవుడు లోకమందు నివాసము చేడు ఆకాశ మహాకాశములో సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును? ఆమేన్. ఈయన కట్టించిన మందిరం ఎవరండి? అతను చెప్పండి. ఆమేన్. బిడ్డను దేవుడు ఆశీర్వదించినగా. భక్తుడు సొలొమోను రాజు చెప్తున్నాడు, నేను ఇంత పెద్ద మందిరాన్ని కట్టానని ఆయన డంబముతో విర్రవీగలేదు, అతిశయింపబడలేదు, తన గురించి తను హెచ్చించబడలా. నువ్వు గొప్పవాడివయ్యా, నేను ఎంతో పెద్ద ఆ మందిరాన్ని ఎట్టంత వర్ణించి కట్టాడు తెలుసండి. దేవదారు బ్రాహ్మణులతో, అనేక సుగంధ ద్రవ్యాలు, సందనపు కట్లు అన్నీ చాలా విలువైనవండి. అలా గుమ్మమ్మ దగ్గరికి వెళితే అంత మంచి సువాసన. ఈరోజు మన మందిరంలో ఉందా? మనం కొట్టుకునేదే సెంట్ల వాసన. మనం బాగుండాలా, మన శరీరం బాగుండాలా, మన డ్రెస్సులు బాగుండాలా, మన ఆరోగ్యం బాగుండాలా, మనం బాగా తినాలా, మన కుటుంబం బాగాలనుకుంటామే కానీ దేవుడి మందిరం పైన ఎవరికి ఆకలి తప్పులు, ఆయన మందిరం పైన ఎవరికి ఆసక్తి, ఆయన మందిరం పైన ఎంతమందికి ప్రాణము దాకమతో పెనుగులాడుతున్నది. అయితే ఈ మందిరం గురించి ఎవరు చెప్తున్నారు? దావీదుతో ప్రభువు ఒక నిబంధన చేస్తున్నాడు, నన్ను ఆరాధించుటకు. చూడండి, పాత నిబంధన నిర్గమకాండంలో చూస్తే వాక్యాలు, 6 దినములు మీరు అన్నీ చేసుకోండి, 6 దినాలు మీకు ఇచ్చాను, 7వ దినం ఏం చేయాలి? నువ్వు నా మందిరానికి రావాలా. అది విశ్రాంతి దినము, అది పండుగ దినము, అది ప్రతిష్ట దినము, అది ఆశీర్వదింపబడిన దినము. ఆ దినమును దొంగలించావా, తప్పని మరణ శిక్ష నీకు అంటున్నాడు అక్కడ వాక్యం. తప్పదు మరణ శిక్ష. హల్లెలూయా. ఒకసారి తిరుమల వాయి ప్రాంతానికి మందిరానికి వెళుతూ ఉన్నాము. మందిరానికి వచ్చే ఒక 2 కుటుంబాలు అన్నారు, మాకు చాలా బిజీ అమ్మా అన్నారు. సరే అయ్యా, మేము ఏం చేయగలమా? కుటుంబంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళు ఒక్కటే పోగయ్యి ఆ అబద్ధానికి తోడవుతున్నారు. తన భర్త ఒకటి ఏం చెప్తున్నారో దాన్ని అలాగే ఫాలో అవుతుంది భార్య. నేను ట్రైన్లో ప్రయాణం చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. లేదమ్మా, చాలా నాకు ఇబ్బంది, ఆ పనిగా నేను పోకపోతే, ఆ పని నా చేయి జారిపోతే నా కుటుంబం చాలా ఆర్థిక లోటుపాట్లు వచ్చేస్తాయి, నాకు మరీ తీరని కష్టం వచ్చేస్తుంది, మరి పైన నాకు పనులు దొరకవు, కాబట్టి నేను ఖచ్చితంగా సండే టైంలోనే నన్ను మరీ పట్టి పీడిస్తున్నారు అని అలా చెప్తూ మెల్లిగా వస్తుంటే ఆలోచించి ఆయన నిదానంగా ఒక్క మాట మాట్లాడాక చాలా గ్యాప్ వస్తూనే ఉంది. నేను వింటూ ఉన్నాను. ఆ భార్య వాళ్ళ పిల్లలు కూడా అంటున్నారు, అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీరు ఎంత మాట్లాడుతున్నారో, ఎంత నిజమో ఎంత అబద్ధమో ఆ ప్రభువే ఎరుగని నా మనసులు అనుకొని అలా పోతూ ఉన్నా. పోతూ ఒకసారి మరలా ఇంకోసారి మీరు ఇలా ఖచ్చితంగా చెప్తున్నారు, ఆదివారం 1,00,000 ఇచ్చినా, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు ఉద్యోగానికి వెళ్ళేది తప్పని. ఏందమ్మా అంత బాధ ఎంతగా మాట్లాడుతున్నావు, తప్పు నేరం నేనేం చేశాను అన్నాడు. వాక్యం తీ, ఏం చెయ్యి, వాక్యం తీ.
మరణ శిక్ష. విశ్రాంతి దినములను దొంగిలించావా? అబద్ధాలతో, మోసముతో, దొంగచాటున, మరుగులో నువ్వు ఎక్కడికి వెళ్ళావో దయచేసి క్షమించండి. నేను ప్రిపేర్ అయ్యి ఇక్కడ రాలా, ఏదో మిమ్మల్ని గుచ్చాలా, వ్యసనంతో, బాధతో మిమ్మల్ని వేధించాలని చెప్పలేదండి. దేవుడు ఆయన పవర్ఫుల్ గాడ్. ఏం గాడ్? స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన దహించు అగ్ని, ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన భూమిని చూడగా భూమి ఎలాగుంటుందంట? వణుకును. ఎమ్మా, అలాంటి దేవుడు నీకు దేవుడుగా అయ్యాడంటే నువ్వు చేసుకున్న అదృష్టం అండి. ఏమ్మా, అది మన ధన్యత. ఈరోజు ఎన్నో చేసే శిలలకి, బొమ్మలకి, ఫోటోలకి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. గుడులకి వెళ్ళి ఎన్నో నైవేద్యాలు చేస్తున్నారు. పాల అభిషేకం, తేనె అభిషేకం, ఆయ అభిషేకం, నెయ్యి అభిషేకం, అంగవస్త్రాలతో అలా పొర్లాడుతూ ఎన్నెన్నో చేస్తూ పోతున్నారండి. న్యూస్లో చూస్తున్నాను, ఒక బలహీనత వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారపు గనులండి, బిస్కెట్ లాగా డబ్బు పెట్టి కట్లు మనిషి ఎంత బరువు, 70 కేజీల, 100 కేజీల, 150 కేజీల అంత బరువుతో డబ్బు తూకం వేసి ఈక్వల్గా ఎంత డబ్బు నేను దేవుని మందిరానికి ఇస్తాను, నా భర్త బ్రతకాలా, నా బిడ్డ బ్రతకాలా, మా నాన్న బ్రతకాల. ఆ గుడికి ఏమి లేని, జీవము లేని శిలలకి చేస్తున్నారండి. ఉదయాన్నే వర్షమైన, చలైన, ఎండైనా, ఎటువంటి సమయం సందర్భమైన వాళ్ళు ఉదయాన్నే దేవుని దర్శించడానికి వెళ్తారండి శిలని లోపల. ముస్లిం గారిని చూడండి, ప్రతిదినము ఈరోజు ఆ రోజు ఆగారన్న మాటకి చరిత్ర లేదండి. ఒక రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తారు? 5 సార్లు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాము చెప్పాలా? మనం ఎన్నిసార్లు చేస్తాము? అన్నయ్య చెప్పారు. మరలా ఒక్కసారి కూడా నా నడుములు, నా మోకాలు, నా నాలుక, నా నోరు తెరవబడదు. ఉదయకాలనే ఎక్కడ ఎలాంటి మసీదులు కూడా పోయి చూడండి, స్తుతిస్తూ ఉంటారు. కానీ జీవం కలిగిన దేవుని బిడ్డగా పేరు పెట్టుకుని గాఢ నిద్రలో మత్తులయ్యి సోంబేరితనంగా, బద్ధకంగా, స్వార్థపు బ్రతుకులోనే ఇంకూ పెనుగులాడుతూనే జీవిస్తున్నాము. అవునా? శోధకుడు అంట ఎలా వస్తున్నంట? ఎవరిని మృంగుదానా అని, ఎవరిని మృంగుదమా అని గర్జించే సింహం వల్లే అది తిరుగులాడుతూ ఉంటుంది. అంత దొంగ ఎట్టొస్తాడో నిర్భయంగా చూడలేడు వాడు. ఎప్పుడు వాడు చూపెట్టే ఉంటుంది, భయంగానే, యథార్థత ఉండదు. మ్యాన్, ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే ఈ దినము వాక్యం అంశం ఏంటంటే ఆయన మందిరం గురించి, ఆయన పడుతున్న ఆ వేదన మనతో యేసయ్య పంచుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్నో మేళలకి, ఇంకాంశాలే మందిరానికి వస్తున్న బిడ్డలకి, ఇక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థనలకి ఆయన కన్నులు చూచుచున్నవిగా, ఆయన చెవులు వినుచున్నవిగా ఉన్నవి. ఆయన విననేరు కానీ చెవులు మందమ్మ కాలేదు, రక్షింపనేరు కానీ చేయడు కుర్చా కాలేదండి. அவர் கேட்கிற தெய்வமா இருக்கிறாரு, அவர் செய்யக்கூடிய வல்லமையுள்ள தேவனா இருக்கிறாரு. அதுக்கு தான் இந்த ஸ்தலத்துல செய்யப்படுகிறதான ஜெபத்துக்கு என் கண்கள் காணுவதுமாய் என் செவிகள் என்னவா இருக்கு? அவர் சொல்கிறார், நான் கேட்க கூடாதபடி என் காதுகள் மந்தமாகவில்லை. ஆனால் நமக்கு எப்படி இருக்கு? நீ சொல்லு, நீங்கள் சொல்லிக்கிட்டே இருங்க. செவடம் காதில் என்ன ஊதுன மாதிரி, செவடம் காதில் போய் ஊதுன அவனுக்கு கேட்குமா? சத்தம் கேட்குமா? சில பேருக்கு கொஞ்சம் சத்தமாக கூப்பிட்டா ஆமாம் கேட்குதுமா கேட்குது. சில பேருக்கு சுத்தமாக கேட்காது. ஊமை మాటలే రానోళ్ళకి శబ్దం వినొస్తుందండి. మూగ వాళ్ళకి, నాకు తెలియక ఒకప్పుడు అనుకునేది చిన్ననాట్లో, మూగ వాళ్ళకి చెవులు బాగా వినపడతాయేమో, లేదా చెవులు వినపడితే మూగతనం ఉండదేమో అనుకునేది. కానీ ప్రతి మూగ వాళ్ళకి చెవులు కూడా వినపడదండి. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు మాట్లాడకూడిన ఆ ఒక వాక్ చాతుర్యాన్ని కలిగిన ఒక మంచి శక్తిని దేవుడు మనకిచ్చాడు. వినగలిగిన కార్యాల్లో చెవులు మంచి ఇచ్చాడు. చూసే చూపుని ప్రతిదీ దేవుడు మన బాగా సృష్టించాడు. అయితే దేవుని మందిరానికి వెళ్ళటకు కష్టము. హల్లెలూయా. నా మనసు ఎన్నో విధాలుగా పోద్ది, హృదయాన్ని అలా దిశ మార్చిద్దండి పిశాసి. అందుకే అది గర్జించే సింహము, అది ఎవరిని మింగురునామా అని யாரை விழுங்கலாம் என்று அது வகை தேடுமா. உன் பலவீனம் எங்கே இருக்கு, உன்னுடைய வீக் எங்கே இருக்கு, நீ எதை சொன்னால் எதுக்காக நீ ஆசைப்படுவ, அந்த ஆசை உனக்கு காட்டி உன்னை அப்படியே பைண்டிங் பண்ணும். ஆனால் ஒரு நாள் அந்த விளைவு வந்துச்சுன்னு அதுக்கேற்ற விளைவு நீ மேலே உயரவே. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, ఎక్కడ చూద్దాం, మరలా వాక్యం చదువుదాం. 1 రాజులు. నిశ్చయముగా ఆకాశములు పట్టచాలవు. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. మరి ఒక వాక్యాన్ని మత్తయి రాసిన సువార్త, మత్తయి எழுதின சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 13வது வசனத்தை நாம் வாசிக்க கேட்போம். முதல் தமிழ்லையும் பிறகு தெலுங்குலையும். என்னுடைய வீடு ஜப வீடு எண்ணப்படும் என்று எழுதி இருக்கிறது, நீங்களோ அதை என்ன குகையாக்கினீர்களா? நீங்களோ அதை கல்லை గుహయాకినీర్గల్. తెలుగులో చదువుదామా. నా మందిరము. ఏ మందిరం అంట ఇది? ఏ మందిరం అంట ఇది? ప్రార్థనకే ఇది మందిరము. కష్టాలతో, బాధలతో, వ్యాధులతో, దుఃఖముతో, ఆ ప్రశ్నలతో, లేదా సాతాను బంధకాలనే శోధనలనే శాపములతో వచ్చిన వారికి ఇది ప్రార్థన మందిరంలోకి వస్తే వాళ్ళకు ఒక విడుదల. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నువ్వు చేసే ప్రతి ప్రార్థన మేము చేయలేమండోయ్. మీ ప్రార్థనకు ప్రతిఫలము మేము ఇవ్వలేము, ఏ గొప్ప కార్యాన్ని మేము చేయలేము. కానీ ప్రభువు ఈ స్థలంలో ఉన్నాడని నమ్మితే నువ్వు అద్భుతం పొందుకొని వెళతావు. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ సంతతి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. అవునా? అయితే ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ చూద్దామా. నా మందిరము ఏమనబడనంట, ఏమనబడనంట. అందరం ఈ మాట చెప్దామా. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని ఏం చేస్తారంట? దొంగల గుహగా. ఎక్స్ప్లెయిన్ పోద్దామా. కానీ దేవుని మందిరాన్ని దొంగల గుహగా ఏ మందిరాలు జరుగుతున్నాయి? గృహ మందిరాలలో వ్యాపారాలు జరుగుతాయి. చీట్లు వేస్తారు, పండు చీట్లు కులుకు వేస్తుంటారు. ఉన్నాయా లేదండి? మందిరాలలో బిజినెస్లు చేస్తారు. అక్కడ వచ్చి ఆ పైన ఏం చేస్తారు? ఎలక్షన్లు. నీకచ్చి నాకచ్చి 2 పార్టీలు. కొన్ని సంఘాలలో ఎన్ని పార్టీలు? 2 పార్టీలు. దేనికి? దానిలో వస్తున్న అమెరికా ఫండ్ డబ్బు దాన్ని పంచుకోవటానికి, దోచుకోవటానికి, దాన్ని దొంగలించడానికి. అది ఎలా మందిరము ఏమైపోతుంది? దొంగల గుహగా. ఏం గుహగా? ఇది దేవుడి మందిరము. దీనిలో ఎవరు ఏ ఒక పాపాన్ని చేయకూడదు. ఇంకా ఇక్కడ నేను చూస్తే అహరోను సంతతి వారు మోషే కాలములో ధర్మశాస్త్రాన్ని ప్రభువు ఇచ్చినప్పుడు దేవుడి మందిరానికి వస్తున్న ప్రతి కానుకలు, ఆ ప్రతి విషయాలు యాజకులు, లేవి సంతతి వారు ఏం చేయాలా? వాళ్ళకి పని ఏం పని? వాళ్ళ వృత్తి ఏమిటి? దేవుని ఏర్పాటు. అది ఎవరి ఏర్పాటు? నేను చదివాను, డిగ్రీ చేశాను, కలెక్టర్ అయ్యాను, వకీల్ని అయ్యాను, డాక్టర్ని అయ్యాను, పెద్ద ఆఫీసులో పెద్ద అధికారిగా ఉన్నాను, ఒక తాజల్దారిగా ఉన్నానంటే ఈ లోకంలో చదువుని బట్టి నువ్వు వెళ్ళొచ్చు.
అది నువ్వు వెతుక్కొని పోయే పని అవ్వచ్చు, కానీ దేవుని దృష్టి నీ పని ఉంటే నువ్వు ఆయన పని చేస్తావు. హల్లెలూయా. సాధారణంగా యాజకులు ఈ బలిపీఠంలో నిలబడి వాక్యం చెప్పాలంటే ఎవరో సెలెక్ట్ చేసి ఎవరో ఇంటర్వ్యూ చేస్తే కాదు. ఆమేన్. ఎవరు పనివారు? మనము రాజాది రాజు దేవాది దేవుని పనిముట్టలమై ఉన్నాము. మన ఒక ప్రతి విషయాలు దేవునికి మనం భయపడాలా. కానీ ఈ మందిరము కొన్ని మందిరాలు దొంగల గుక్కగా మారిపోతుంది. ఖజానదారులు తనీగా, ట్రెజరర్లు తనీగా ఉన్నారమ్మా. కానీ బైబిల్ ఏమని అంటుంది? అందరం ఏకమే, అందరం సమానులమే. నీ చదువు నీ సొంత పర్సనల్ లైఫ్కి, కానీ మందిరము పెద్ద గొప్పోడు చిన్నోడు ఉన్నోడు లేనోడు భేదమే దేవుని మందిరంలో చూడకూడదండి. నా చిన్ననాటి వయసులో పింటికి ఎంత మా వయసు? సర్వీన్కి 5, నాకు ఒక 6 వయసు లోపలే ఉండొచ్చు. ఈ వయసులోనే బాగా జ్ఞాపకం అండి. 24వ తేదీన క్రిస్మస్ పండుగకి మా నాన్న కొంచెం డ్రింక్ చేసేవారు. మా గృహము దగ్గర మా బంధువులు చాలామంది, అందరమే క్రైస్తవ కుటుంబ వారమే. పండుగలలో బాగా పిండి వంటలు చేసుకోవాలని ఆ కాలం కదండి, దాదాపు 35-40 సంవత్సరాల ముందు విషయాలు చెప్తున్నా మీకు. అయితే ఆ రుబ్బుతారు కదండి రోలు, ఆ రుబ్బుకొనే రోలు దగ్గర క్యూలో ఉంటారండి. వాళ్ళు పిండి నూరు కొట్టడానికి పాత్రలు వరుసగా పెడతారు. అది వాళ్ళ ఇంటికి కావాల్సింది నూరుకొని వాళ్ళు బయటకు వచ్చేసరికి ఉదయం అయిపోతుంది. ఇలా జరుగుతూ గోరింటాకులు పెట్టుకుంటూ కోళ్ళ నల్లంటలు అవి కూడా వేసేవారు, ముగ్గులు వేసేవారు. ఆ కాలం మాకు తెలీదు. నేను పండుగ అప్పుడు అందరు వెళితే 12 అయిపోద్ది వచ్చేస్తారని వెళ్ళి నేను వెళ్ళాను. చిన్నపిల్లలం కదండి. వెళ్ళి ఆ బెంచ్లలో కూర్చున్నాను. తర్వాత చిన్నపిల్లలు ఏం చేస్తామో వేడుకలు చూస్తాము. ఇప్పుడు రోషను షర్వీని వీళ్ళు ఏం చేస్తారు? వాక్యాన్ని వినరు, వేడుకలు చూస్తూ ఉంటారు. ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, ఎవరు డ్రెస్ బాగుంది, ఎవరు ఎంత బాగున్నారు, ఎన్ని నగలు వేశారు, ఏం తింటున్నారు అనే కదండి నేను చూస్తూ ఉన్నా. మా అమ్మ నాన్న, మా నాన్న రాలా, మా అమ్మ వచ్చేది. మా అమ్మ కూడా కాదు, పేదరాలు ఒక తల్లి. మా అమ్మ రానీడు, మా నాన్న మా అమ్మనే రానీడు. చాలా బంధింపబడిన కుటుంబము, కానీ దేవుని ఏర్పాటు వల్ల ఈరోజు మేము దేవుణ్ణి సొంత రక్షకుడిగా స్వీకరించి మా కుటుంబాలను వేసే నడిపిస్తూ వస్తున్నాడండి. మమ్మల్ని అందరూ చిన్న చూపు చూసిన వారే, మమ్మల్ని హేళన చేసిన వారే, అయినా ఈరోజు దేవుడు మమ్మల్ని బాగా ఉన్నతమైన స్థాయిలో పెట్టున్నాడు. ఆ రోజు ఒక తల్లిగారు పేదరాళ్ళు కూర్చొని ఉన్నారు. ఒక మంచి, ఈరోజు ఆమె లేదు, మరణించిపోయింది, వివేకమ్మ అని ఒక ఆంటీ. బాగా నగలేసుకొని బైబిల్ పట్టుకొని సెంటు కట్టుకొని ఒక రిచ్ ఫ్యామిలీ వస్తున్నప్పుడు నేను ఆ బెంచ్ మీద కూర్చొని ఆ పేదరాళ్ళ తల్లిని లేపి, నువ్వులే ఎందుకు కూర్చున్నావా? నువ్వు కూర్చున్న ప్లేస్ ఇది కాదు. నా చిన్ననాట్లో నా హృదయం గాయపడిందండి. ఈ రోజుకు నాకు జ్ఞాపకం అండి. ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చునే దానికి ఒక అర్హత అని అక్కడుండే పెద్దలు, ఇప్పుడు లేరు, అందరూ మరణించిపోయారు. మన బ్రదర్ సహోదరుడు మన శేఖర్ బ్రదరు, పాల్దన శేఖర్ బ్రదర్కి తెలుసు, శ్రీలల్లో వీరికి తెలుసు. లేపేసిన వెంటనే వాళ్ళని కింద కూర్చోబెట్టి బాగా ఉన్నతమైన వాళ్ళని ఏం చేశారు? పైన కూర్చోబెట్టి నా హృదయం చాలా బాధపడిందండి. ఆ రోజు వచ్చాను బయటికి, మా అమ్మ దగ్గర అడిగితే అమ్మ వాళ్ళు గొప్పోళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళు ఎవరు? గొప్పోళ్ళు డబ్బున్నోళ్ళు అన్నారు. ఫారిన్ ఫండ్ అని వస్త్రాలు అవన్నీ ఇస్తుంటే ఒక రోజు అప్పుడు చూశాను. నేను అంత చూడలేకపోయినాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పుకునేవారు, అందరికీ మంచి వస్త్రాలు ఇచ్చారంట, మంచి మంచి చీరలు, డ్రెస్సులు, బెడ్షీట్లు అవన్నీ ఇస్తే మా అమ్మకి ఇంకొక ఆమెకి పేదోళ్ళు కదండి, మేము ఆడపిల్లల గల్ల తల్లి, ఎంత ఇచ్చినా వీళ్ళకి సరిపోదు, లేనోళ్ళకి రండో. ఈ కాలంలో కూడా ఉన్నోళ్ళకే పోయి పెడతారు, లేనోళ్ళని విచారించరు. ఉన్నా లేనట్టు చూపించుకున్న 1000 అబద్ధాలైనా ఆడతారు, కానీ రూపాయి ఖర్చు పెట్టరండి, రండి ఒక్క పూట అన్నం పెట్టరండి. ఎంత స్వార్థంగా బ్రతుకుతారో, నాకు కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే. ఇంకా ఆ ప్లేస్లో ఉండను, నేను వెళ్ళేస్తా, బయటకు వస్తా నేను.
అయితే అక్కడ జరిగింది ఏంటంటే, మా అమ్మకి స్వయాన నా తల్లికి వేరే ఆంటీకి పనికి మాలిన ఒక చీరలు ఇచ్చారండి. హల్లెలూయా. అక్కడ ఏం జరుగుతుంది? బిజినెస్ అండి. మొన్న కూడా కోతకాల పండగని చేసుకున్నారంట, బిర్యానీలు వండుకున్నారంట. ఏంటండి? మటన్ బిర్యానీలు స్త్రీలు కొట్టుకున్నారండి. స్త్రీలు, నువ్వంతా నేనెంత, నా డబ్బు, నేను కదా ఇప్పుడు ఉంది అధికారంలో, నువ్వు కాదు కదా అధికారంలో ఉంది. నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, దేవుడి మందిరాన్ని దొంగల గుక్కగా మార్చకూడదు. దయచేసి చెప్తున్నా, మన సొంత కథలు, ఇంట్లో ప్రాబ్లమ్స్లు, గొడవలు కూడా సరే, మందిరం ఆమేనంటే మీరు వేరే సొంత కథలు ఇక్కడ మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. మీ సమస్యల సేవకుల దగ్గరికి రండి, లేదు వాళ్ళతో చెప్పండి. ఇలాంటి ఆరాధన కానప్పుడు మందిరంలోకి వచ్చి సమాధానం కొరకు మనము కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. మందిరము ఆరాధన ఉన్నప్పుడే మీ గొడవలు, మీ ప్రశ్నలు మందిరపు కార్యాలలో వచ్చి మీరు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు అనాగరికమైన మాటలు. రైసలా. ఎందుకంటే ఇది ఏం మందిరము? దేవుని పరిశుద్ధ మందిరము, ఆయన నివాసం చేసే స్థలం ఇది. అందుకే ఈ వాక్యం అంటున్నది, ఏమని అంటున్నదని మనం చదువుదామా? నా మందిరము. ఏ మందిరం అంట? ప్రార్థన చేసేదానికే ఈ మందిరము. నీ సొంత కథలు, బాధలు, ప్రశ్నలు, గొడవల కొరకు కాదు ఈ మందిరము. ప్రార్థన నీ బాధలు తీర్చేదానికి, నీ వ్యాధుల నుంచి విడిపించుట కొరకు, నీ సమస్యల నుంచి, బాధల నుంచి విడిపించి నీకు సమాధానం ఇచ్చేదానికి, నీ కన్నీటిని తుడిచేదానికి, నీకు ఒక సంతోషాన్ని కలిగించేదానికి, ప్రశ్నలు రేపేదానికి కాదు. ఆమె ఈ మందిరం ఏందంట? ప్రార్థనా మందిరము. ఆమె దొంగల గుహగా చేసి తిరి. మరలా ఏం చేస్తారు తెలుసా? ఒక ఆమె ఏం చేసిందంట? అరిసెలు చేసుకోపోయిందంట. ఒక ఏం చేసిందంట? లడ్డూలు చేసుకోపోయిందంట. ఆమె ఎంత ఖర్చు పెట్టింది ఇంట్లో చేసేలకు? ఒక 600 700. అమ్మిందంతా ఎక్కువే. అమ్ముకొని మరి దేవుడికి అంత అది అమ్మిన మొత్తం అంట దేవుడికి ఇస్తామని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇస్తారో ఈరో వాళ్ళకే తెలుసు. ఆమె ఇస్తారా ఈరో? అది ఏమైంది? బిజినెస్ స్థలంగా, ఎగ్జిబిషన్ లాగా అయింది. ఒక్కవే కాదు, పలు రకమైన స్త్రీలు, పురుషులు పలు రకమైన బిజినెస్ పెట్టున్నారు ఆ మందిరములో. అట్ట ప్రభు మందిరాన్ని అనాలోచనతో, అనాగరికమైన కార్యాలతో మనం ఏం చేయకూడదు అని ఇక్కడ వాక్యము. మరొక వాక్యం, కీర్తనలు రాసిన గ్రంథము, కీర్తనలు సంగీతం 23:6 வசனத்தை யாவருக்கும் தெரிந்த வசனம்தான். என் ஜீவனுள்ள நாளெல்லாம் நன்மையும் கிருபையும் என்னை தொடரும். நான் கர்த்தருடைய வீட்டிலே நீடித்த நாட்களாய். ஆமே. நான் கர்த்தருடைய வீட்டிலே எப்படி இருப்பேனா? நீடித்த நாட்களாய். வாரத்துக்கு ஒரு மாட்டி வந்து கிடையாது, நீடித்த நாட்களா என்றா ஒவ்வொரு நாளும். அது அளவு பார்க்க முடியாது, அது எத்தனை நாட்களில் கணக்கிட முடியாது. நீடித்த நாட்களாய் நிலைத்திருப்பேன். நான் எங்கே இருப்பேன்? அவர் இடத்திலேயே நான் நாட்டப்பட்டு நிலைத்திருப்பேன். ஒரு மரத்தை போல, செவரை போல, ஒரு அக்னி ஸ்தம்பத்தை போல நிலைத்திருப்பேன் என்றா நீ வந்தே உட்காரணம் கிடையாது. உன் இருதயமானது நீ எந்த இடத்துக்கு, எந்த ஊருக்கு, எப்படிப்பட்ட காரியத்தில் இருந்தாலோ உன் இருதயம் கர்த்தரோடு இணைந்து வாழ்கிறதே நிலைத்திருக்கிறது. ప్రైజ్ ద లార్డ్. పురియుదా? ఆమేన్. తెలుగులో చదువు. నేను బ్రతుకు దినములన్నీ ఏమి క్షేమములంట? నేను యేసయ్య కొరకు జీవిస్తున్నప్పుడు నాకు కృపాక్షేమములు కదా. దినములో మరి దుఃఖపు దినాల్లో, వేదనపు దినాల్లో, బలహీనతపు దినాల్లో, అప్పుల దినాల్లో, సమస్యల దినాల్లో, లేదా కుటుంబంలో సమాధానం లేక నేను ఉండను. అవునా? అందుకే అంటున్నా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. క్షేమము, కృప,
నా వెంట వచ్చును, చిరకాలము హల్లెలూయా. దీన్ని ఇష్టపడే వాళ్ళు ఒక హల్లెలూయా చెప్తామా. హల్లెలూయా. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ వారంలో ఎన్ని ఆరాధనలు ఉంటాయో నేను వెళ్తానే ఉంటా. ఎందుకంటే నా జీవితకాలం అంటే చిరకాలం నేను యెహోవా కొరకే జీవిస్తా. తీర్మానం హృదయంలో అవ్వాలండి, పెదవులతో చెప్పేది కాదు. ఈ 10 రోజులు వచ్చి, నెల రోజులు వచ్చి, ఈ సంవత్సరం వచ్చి మరొక సంవత్సరంలో రాక రద్దయితే కాదు, నీ హృదయంలో రగలబడాల ప్రేరేపణ. హల్లెలూయా. ఆ శక్తి దాహముతో రావాలా. ఏదో పోకపోతే అట్ట నెట్టుకొని రాకూడదు. ఆశ గుండెల్లో రగులుతూ రావాలా, దాహముతో రావాలా, ప్రయాసముతో రావాలా. నేను వెళితే నాకు కృపాక్షేమములు నన్ను వెంటాడును అని. ప్రైజ్ ది లార్డ్. క్షేమముతో మనల్ని ప్రభు నడుపుతాడు, సుఖ సౌఖ్యాలతో మనల్ని నింపుతాడు, ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు, దీవెనతో నింపుతాడు. నీకు ఏ ఒక్కటి కొదువు లేక నిన్ను ఆశీర్వాదం లేక నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఎక్కడ ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. చదువుదామా మరొకసారి. మనము ఏంటంట, నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. అలాగే మనం చూద్దాము వాక్యము. యెషయా రాసిన గ్రంథము, ప్రవక్త అయిన యెషయా ప్రవచన వాక్యములు. ஏசாயா 56:7 வசனத்தை வாசித்து இந்த கூட்டத்தை முடிக்கலாம் என்று நான் ஆசைப்படுகிறேன். 12 மணிக்குள்ளாக 11. నా ప్రార్థన మందిరములో ఏందంట 56 ఎన్నమ్మా 7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము హల్లెలూయా. నా మందిరము తమిళ వాసిப்பமா. நான் பரிசுத்த பர்வதத்துக்கு நான் அவர்களை மகிழ பண்ணுவேன். அவர்களுடைய என்னுடைய வீடு சகல ஜனங்களுக்கும் என்ன வீடு என்னப்படும்? ஜெப வீடு என்னப்படும். வாசிக்கிறீங்களா? ஏசாயா 56:7 వచనం. ఆమేన్. మన ఆయన మందిరపు కార్యాలు ఎలాగా అని. ఆమేన్. అయితే ఇక్కడ నా ప్రార్థన, ఇక్కడ చదువుదాం 7వ వచనం. నా ప్రార్థన అంటే ఇక్కడ ప్రార్థన చేసే ఈ మందిరములో వచ్చిన మీ అందరికి ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. మీ వ్యాధుల్లోంచి విడుదల కలిగి చేసి సంతోషింప చేస్తాడు. మీ అప్పులోంచి విడిపిస్తాడు. నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల సుఖమేగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కొడుకులు మాటిన లేదని బాధతో వేదనతో కృంగిపోతున్నావా? లేదు, నీ కుటుంబంలో శాపములో ఇంకా మునుగుతున్నాను నాకు విడుదల దొరకలేదని వేదనతో మరుగుగా దుఃఖంతో కృంగిపోతున్నావా? యేసయ్య వాటన్నింటిలోంచి నేను విడిపించటకు శక్తిమంతుడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఆయన మందిరంలోకి వస్తే నీకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. రాకుండా రోడ్లో పోయి ఆ అమ్మ కథ, ఈ అమ్మ కథ, ఊరు కథ, సొంత కథ, సోగ కథ ఇవన్నీ చెప్పుకుంటా సినిమా యాక్టర్లు ఈ కథ. అబ్బా, దేవుని బిడ్డలే ప్రభు బల్లారాధనలోకి వస్తారు, సత్యాన్ని వింటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. ఒక్క సినిమా కొత్తది రిలీజ్ అవ్వకూడదు. మొత్తం డీటెయిల్ వాళ్ళకి తెలుసా లేదో లోకస్తులకి, మన విశ్వాసులకు తెలుసండి. దానికి డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, నటించిన వారెవరు, పాడిన వారెవరు, పాటలకు మ్యూజిక్ కొట్టిన వారెవరు, ఎన్ని రోజులు దాన్ని రెడీ చేశారు, ఎన్ని కోట్లు సెలవు చేశారు,
హీరోకి ఎంత, హీరోయిన్కి ఎంత, కామెడీ యాక్టర్కి ఎంత, అన్ని లిస్టులు మనోళ్ళు కాడ ఉంటాయి. ఊరకట్ట తట్టండి, మొత్తం అయిపోయింది. ఫిష్ మార్కెట్లో కూడా ఉండదు ఆ సౌండ్, మనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి నచ్చిన జీవితం జీవిస్తే నిన్ను ఆనందింపచేస్తాడు ప్రభు. వేషం వేసి బ్రతికావా, తీరని సమస్య వచ్చి పడిపోతుంది. ఆయన దహించు అగ్ని. నీ జీవితం ఏకరీతిగా ఉండాలా. ఎందుకంటే నిన్న నేడు మారని ఏకరీతైన మన దేవుడండి. మన దేవుడు ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఈరోజు ప్రేమించే రేపు నిన్ను ద్వేషించేవాడు కాదు. ఆయన దినమంతా ఆయన చేతులు చాచిన వాడు నిన్ను ప్రేమిస్తూ పిలుస్తూ ఉన్నాడు. కల్వారి మలై మేలే గాయపట్ట యేసువై పార్, కల్వారి మలై మేలే గాయపట్ట యేసువై பார், கரம் விரித்து அழைக்கின்றார், உன்னை கரம் விரித்து அழைக்கின்றார். நீ கண்ணீரோடு ஓடிவா, நீ கண்ணீரோடு ஓடிவா. கலங்காதே கலங்காதே, கர்த்தர் உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே, கர்த்தர் உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே. முள்மூடி உனக்காக, ரத்தமெல்லாம் உனக்காக, முள்மூடி உனக்காக, ரத்தமெல்லாம் உனக்காக. பாவங்களை அறிக்கையிடு, சொல்வமா, உன் பாவங்களை அறிக்கையிடு, நீ பரிசுத்தமாகிடு, நீ பரிசுத்தமாகிடு. கலங்காதே கலங்காதே, கர்த்தர் உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே. ஓ power the Holy Spirit, ஆவியானவர் நம்மளோடு பேசிக் கொண்டிருக்கிறார். மகளே மகனே, எதை குறித்து கலங்காதே. கர்த்தர் உன்னை பலப்படுத்த போகிறார். ஒரு புதிய வாழ்க்கை கொடுக்க போகிறார். உன்னைகள் சுமந்து கொண்டார், உன் கிரைகள் ஏற்றுக்கொண்டார். உன்னைகள் சுமந்து கொண்டார், உன் கிரைகள் ஏற்றுக்கொண்டார். நீ சுமக்க தேவையில்லை, இனி நீ சுமக்க தேவையில்லை. நீ கண்ணி, ஆமென், நீ விசுவாசி, அது போதும். கலங்காதே கலங்காதே, கர்த்தர் உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே, கர்த்தர் உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே. கல்வாரி மலை மேலே சொல்லி பாடுவோமா? யார்
எல்லாரும் குரலை உயர்த்தி ஆமென் பாடுவோமா? கரம் விரித்து அழைக்கின்றார், உன்னை கரம் விரித்து அழைக்கின்றார். நீ கண்ணீரோடு ஓடிவா, நீ கண்ணீரோடு ஓடிவா. கலங்காதே கலங்காதே, கர்த்தர் உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே. ஆமாப்பா இயேசுவே உமக்கு ஸ்தோத்திரம். இன்றைக்கு வேதனையோடு பாரத்தோடு துக்கத்தோடு வந்திருக்கிறதான மகளே மகனே, கர்த்தர் உன்னை கைவிடுகிற தேவன் அல்ல, உன்னை விசாரிக்கிறவராய் இருக்கிறார். அவர் கரங்களை விரித்தினவராய் உன்னை அழைக்கிறார். உனக்கு உதவி செய்ய வேண்டும் என்று, உன் பலவீனத்தில் சுகவீனத்தில் உன்னை விடுவிக்க வேண்டும் என்று, உன் சோதனையில் இருந்து உன் பிரச்சனையில் இருந்து நீ சமாதான ஆற்று வாழ்கிறாயா? தேவன் உனக்கு ஒரு புதிய வாழ்க்கை தரப்போகிறார். யாரும் அப்பா இனி ஒரு தீர்மானத்தோடு நாம் கடந்து போவோமா? உம்முடைய ஆலயத்தை விட்டு நான் போகாதபடி நான் ஒவ்வொரு நாளும் ராஜா உமக்கென்று ஒரு பிரியமுள்ள மகனாய், ஐயா உம்மை நேசிக்கிற மகனாய் மகளாய் நான் வாழ நீர் கற்றுத்தாரும். இயேசுவே நாம் யாரும் கேட்போமா? ஒரு 2 நிமிடங்கள் நாம் யாரும் முழங்காலில் நின்று நாம் காரியங்களை ஒப்பு கொடுத்து கர்த்தருக்கு இன்று நாம் செபிப்போம். స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం దేవా, స్తోత్రం. ఇక మొదలుకొని ప్రభు నా ఉద్యోగ స్థలములో నేనెక్కడ బంధించబడి ఉన్నానో నాకు మార్గాలు తెరవండి. నా హృదయంలో ఒక దాహాన్ని, వాంఛ, ఆశని మాకు దయచేయండి. నేను ఎప్పుడు నీకు సన్నిహితుడిగా, స్నేహితుడిగా, నీ బిడ్డగా, నిన్ను ప్రియపరిచే కుమారుడిగా, కుమార్తెగా నేను జీవించులాగా మమ్మల్ని ఆనందింపచేసే దేవుడివి, మాకు సుఖమయంగా నడిపించే దేవుడివి, మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడివి. నీ కొరకు మేము ఒక తీర్మానంలోకి వచ్చేటకు మాకు సహాయం చేయండి. ఎందుకంటే మా పాపములు, మా దోషములు, మా అతిక్రమలు, మేము చేసిన అక్రమ నిమిత్తముగా మీ కొల్వారి సిలువలో మీ రక్తాన్ని కార్చారు తండ్రి. మీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నారు తండ్రి. ఎస్ హల్లెలూయా.